ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ, జనసేన, బీజేపీలో చేరిపోయారు. మరికొందరు కూటమి పార్టీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీడీపీ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో జనసేన పార్టీ వైపు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన పార్టీ వైపు చూస్తున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. ఆ పార్టీలో చేరేందుకు ఉవ్విళ్లూరుతున్నారని, ఆయన జనసేనలో చేరే ప్రయత్నాలు చేయడం లేదని శిల్పా చక్రపాణి రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు. భూమా అఖిలప్రియ తెలుగు గంగ సాగు నీటి సంఘ చైర్మన్ సంజీవ కుమార్ రెడ్డి అధ్యక్షతన సభ్యులతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. శిల్పా చక్రపాణి రెడ్డి అధికారం లేకపోతే తమ పనులు సాగవని తెలుసుకుని జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. శిల్పా చక్రపాణి రెడ్డి కేసీ కెనాల్ ను ఆక్రమించుకొని 7,000 ఎకరాలకు నీరందకుండా చేసిన ఘనుడని ఆరోపించారు. శిల్పా వెంచర్లో ఓ బాలికపై అఘాయిత్యం చేసి హత్య చేస్తే సాక్ష్యాలు లేకుండా బాలిక మృతదేహాన్ని కాల్చివేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. శిల్పా డ్రైవర్ ఒకరు మైనారిటీ మహిళను రేప్ చేసి వేధిస్తే శిల్పా కేసును నీరుగార్చారని మరో ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసైగ చేస్తే వైఎస్ఆర్సీపీ నేతలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవాల్సిందే అన్నారు. తమకు కక్ష సాధింపు చర్యల కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు. మరోవైపు కేసీ కెనాల్తో పాటు తెలుగు గంగ కాలువ ప్రాంతాల్లో జరిగిన అక్రమాలపై సాగునీటి సంఘాల నాయకులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఫిర్యాదు చేశారు. ఆ అక్రమాలను బయటకు తీయాలని కోరారు. తెలుగు గంగ ప్రాజెక్టు వల్ల ఆళ్లగడ్డ ప్రాంతం బాగుపడిందని, ఇదంతా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు పుణ్యమే అన్నారు. గోవిందపల్లె పొలాలకు నీరందడం లేదని, తెలుగు గంగ ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు, చివరి రైతుకు సైతం నీరందేలా కృషి చేయడమే లక్ష్యమన్నారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన పార్టీలో చేరే ప్రయత్నాల్లో ఉన్నారంటూ అఖిలప్రియ చేసిన ఆరోపణలు ఆసక్తికరంగా మారాయి. మరి ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.